మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రోజు కోర్టుకు హాజరవటం. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం అయిపోయింది. మంగళవారం అయితే అప్పులు చేస్తుంది. దాన్ని మనం ఏ రకంగా కాదనలేని పరిస్థితి కదా. ఆ రకంగా ఏమంటున్నామంటే వంశీ గారు చాలా బాగా చెప్పారు. ముద్దాయి కూడా కాదు, దోషులు కోర్టుకు హాజరవడంలో ఎంతేముంది అని. చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణల మీద ఇప్పటికీ స్టిల్ టుడే 18 రకాలైనటువంటి కేసులు, అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు, అదే విధంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి కేసులు, హెరిటేజ్ వాటాలకు సంబంధించినటువంటి కేసులు, స్కిల్ స్కామ్ కేసులు, మద్యం డిస్టిలరీల కేసులు, అదే విధంగా ఏదేరు భూములకు సంబంధించినటువంటి స్కామ్ కు సంబంధించినటువంటి కేసులు, ఈ రకంగా 18 రకాల కేసులకి చంద్రబాబు నాయుడు గారు విచారణ కూడా ఎదుర్కోకుండా స్టేల మీద స్టేలు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి విచారణ ఎదుర్కోవడంలా స్టేలు తెచ్చుకుంటున్నారు. 1987లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి దాదాపు 20 ఏళ్ళు దాటుతా అంటే కూడా ఇంతవరకు ఆయన కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవడంలా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలే? దానికి చెప్తారా వంశీ గారు ఏమైనా సమాధానం? ఎదుటి వ్యక్తి మీద నిందలేసేటప్పుడు మనం మన నిజాయితీ ఏందనేది ముందు చూసుకోవాలా.